హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనకి ప్రాబిలిటీ సంబంధించినటువంటి కండిషనల్ ప్రాబిలిటీ ఇంట్రొడక్షన్, దాని కాన్సెప్ట్, సో సమ్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్. నౌ లెట్ us see the సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్. సో సెకండ్ రోమన్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. రైట్, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? హియర్ if probability of A is equal to 0.8 and the probability of B is equal to 0.5 and the probability of B by A is equal to 0.4. అయితే ఇక్కడ ఏం కనుక్కుంటున్నారు? ఫైండ్ ఫస్ట్ వన్ వచ్చేసి probability of A intersection B, probability of A by B, probability of A union B ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. రైట్, చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ ఏం ఇచ్చారు? ఫస్ట్ గివెన్ రాయండి. ఏమి ఇచ్చారు? సొల్యూషన్ ఇచ్చారు. గివెన్ probability of A ఏమి ఇచ్చారు? ఇక్కడ probability of A is equal to the 0.8 and probability of B ఎంత ఇచ్చారు? వాల్యూ 0.5. probability of B ఎంత వాల్యూ 0.5 ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ వన్ హియర్ probability of B by A given probability of B by A, B divided by A is equal to the 0.4. it is probability of A. it means conditional probability of event B. right, next one. right, ఇక్కడ ఏమన్నారు? ఫస్ట్ వన్ probability of A intersection B ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం కనుక్కోమన్నారు? probability of A intersection B ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ probability of A intersection B ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రైట్, చూడండి. ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ యూజ్ చేసుకుని ప్రాబిలిటీస్ యూజ్ చేసి probability of A intersection B ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సరే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు? లెట్ probability of B divided by A is equal to 0.4. ఈ వాల్యూని ఇచ్చేయండి. ఏమి ఇచ్చేస్తున్నాం? ద ప్రాబిలిటీ ఆఫ్ B by A is equal to 0.4. ఇక్కడ ఏమన్నా ప్రాబిలిటీ ఆఫ్ B divided by, it means the conditional probability of event B given that event A has already occurred. ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి ప్రాబిలిటీ ఆఫ్ B by A ఇచ్చారు. రైట్, ఆల్రెడీ we know that ప్రాబిలిటీ ఆఫ్ చూడండి E divided by F అంటే ఏం చెప్పాము మనం? ప్రాబిలిటీ ఆఫ్ E intersection F divided by ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ అని చెప్పామా ఫార్ములా. చూడండి హియర్ ఇక్కడ ఏవైతే 2 ఈవెంట్స్ ఉన్నాయో న్యూమరేటర్లో ఆ 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ రాస్తాం. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఇక్కడ ఈ బై ఎఫ్ ఉంది కాబట్టి ఆ ఎఫ్కి ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ రాస్తాం. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? మనకి ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఫార్మ్ ఉందా? సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏమో రాసుకోవచ్చు. వి నో దట్ ప్రాబిలిటీ ఆఫ్ బి డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్, ఇక్కడ రాయొచ్చు బి ఇంటర్సెక్షన్ ఏ రాయొచ్చు లేదా ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. probability of A intersection V divided by probability of A. ఇక్కడ డినామినేటర్ ఏముంది? B by A ఉంది కాబట్టి ఇక్కడ probability of A రాస్తాం. రైట్, ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ probability of B by A means here ఏం రాస్తాం? ఫార్ములా probability of A intersection B divided by probability of A is equal to 0.4. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏమి? ఇక్కడ probability of A intersection B. రైట్, therefore ఇక్కడ probability of A intersection B ఏం రాసుకోవచ్చు? ఇక్కడ probability of A intersection B is equal to 0.4 into క్రాస్ మల్టిప్లై చేయండి probability of E. రైట్, ఇక్కడ ఏమన్నా probability of A. నెక్స్ట్ now the probability of A intersection B is equal to 0.4 into probability of A ఎంత ఆల్రెడీ given 0.8 or 0.8. now therefore finally the probability of A intersection B is equal to the 0.4 into 0.8. 4 8 is 32. It means 0.32. So this is the probability of A intersection B. The probability of A intersection B in the value 0.32. Right. Next one, second problem. Claim the second problem. ఏం కనుక్కోమంటున్నారు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి. ఇక్కడ ఏమన్నా కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. ఇదే ఫామ్ ఉంది. ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఫామ్. కండిషనల్ ప్రాబిలిటీ కాబట్టి ఇక్కడ ఏం రావచ్చు? దీన్ని ఇక్కడ ఫార్ములా లెట్ చూడండి. లెట్ చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై బిని ఏం రాస్తుంది? చూడండి ఏబి ఇది కాబట్టి రెండింటికి ఇంటర్సెక్షన్ అయ్యండి. అప్పుడు ఏమొస్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది? డినామినేటర్లో ప్రాబిలిటీ ఆఫ్ బి. Here the probability of A intersection B divided by probability of B రాసాం. probability of A intersection B already we need to find. ఇక్కడ ఎంత చేస్తాం? probability of A intersection B ఎంత? 0.32. 0.3 divided by probability of B given
ఇంత 0.5 రైట్. then 0.32 divided by 0.5. so 0.32 ఏం రాసుకోవచ్చు, 32 divided by 100 is whole divided by 5 divided by 10 is equals to 10 ones ఇక్కడ 0 0 cancel. so 32 by 10 by 500, 32 divided by 50, 32 divided by 50, 5 10 is 50. next cancel చేయండి. ఇక్కడ 2 16s 2 25s అంటే 16 divided by 25. how much? 16 divided by 25. right. understand probability of A by B. the probability of A by B is equal to 16 divided by 25. so దీన్ని ఇక్కడ డివిజన్ చేస్తే 16 divided by 25 చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? here 25 తో 16 డివైడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 0.0. సో 25 6 150. సో ఇక్కడ 0 1. సో పాయింట్ ఇది కాబట్టి 0. 25 4s 100 0. ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ? 16 divided by 25 అంటే therefore the probability of A by B is equal to 0.64. this is the second problem. మళ్ళీ దీంట్లో థర్డ్ ప్రాబ్లం నోట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏమని ఇచ్చారు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమంటున్నారు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో చదివాం. ఇది అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ. we know that ఏమన్నా ఫార్ములా the probability of A and B is equal to ఏం రాస్తాం here? probability of A plus probability of B minus probability of A intersection B. here the probability of A and the 0.8, probability of B and the 0.5 minus probability of A intersection B. already first problem solve చేసాం. ఎంత వాల్యూ? 0.32. నెక్స్ట్ ఇక్కడ సాల్వ్ చేయండి. 0.8 plus 0.5 ఎంత తీసుకున్నా? 1.3. సో ఎంత వాల్యూ? 1.3 మైనస్ 0.32 చేస్తాం. 10 లో 2 పోతే 8. తర్వాత నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2 లో 3 పోతే 9. సో 0.98 ఎంత ఇక్కడ? 1.3 మైనస్ 0.32 that is 0.98. దీని వాల్యూ the probability of A union B is equal to 0.98. right. this is the solution for first problem. now let us see the second problem in second Roman. right. so next second problem. here evaluate probability of A union B. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? probability of A union B కనుక్కోవాలి. so probability of A and B అన్న ఫార్ములా we know that the probability of A and B. so we know that the probability of A and B is equal to probability of A plus probability of B minus probability of A intersection B. so ఇక్కడ ఉన్న probability of A and B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలిసిన వాల్యూస్? probability of A, probability of B, probability of A intersection B. ఈ వాల్యూస్ మనకి తెలిసిందా? రైట్. నెక్స్ట్ ఉన్నాను ఇక్కడ ఏం ఇచ్చారు? గివెన్ 2 times of probability of A is equal to probability of B is equal to 5/13 ఇచ్చారు. రైట్. అండ్ probability of A by B ఏమి ఇచ్చారు? 2/5 ఇచ్చారు. రైట్. ఇక్కడ ఈ వాల్యూస్ బేస్ చేసుకొని probability of A and B ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇక్కడ ఫస్ట్ గివెన్ వాల్యూస్ ఫైండ్. గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? 2 times of probability of A is equal to probability of B is equal to 5/13. సో దీన్ని ఇక్కడ సెపరేట్ చేసాను వాల్యూస్. therefore here 2 times of probability of A is equal to 5/13 and given probability of B is equal to ఏం రాసుకోవచ్చు? 5/13. సో ఇక్కడ probability of A ఏం రాయొచ్చు? ఇక్కడ probability of A is equal to 5 divided by cross multiply 13 2s 26. probability of A ఎంత? 5/26. probability of B ఎంత? 5/13. రైట్. ఇంకేం ఇచ్చారు వాల్యూ? probability of A by B అంటున్నా. given probability of A by B is equal to the value 2 divided by 5. so here observe that the value of the given value of probability of A by B is 2/5. here this is in the form of conditional probability. here the conditional probability ఎలా రాస్తాను? ఫార్ములా here probability of ఇక్కడ ఏమున్నాయి? by B A ఉంది, B ఉంది కాబట్టి రెండింటికి A intersection రాయాలి. A intersection B divided by probability of B is equal to 2 divided by 5. సో మన ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమి? probability of A intersection B కావాలి. now therefore
probability of A intersection B is equal to 2 by 5 into probability of B. 2 by 5 into probability of B. Here 2 by 5 into probability of B. Probability of B and the 5 by 13. Here 5 get cancelled is equal to 2 by 13. Finally it is the probability of A intersection B is equal to the value 2 divided by 13. Right. ఇక్కడ probability of A intersection B తెలుసు, probability of A తెలుసు, probability of B తెలుసు. Now let us find the probability of A and B. Right. చూడండి. Now the probability of A and B. Probability of A and B అన్న formula. Here the probability of A plus probability of B minus probability of A intersection B. And the probability of A and the value 5 by 26. Probability of B and the 5 by 13 minus probability of A intersection B. Here 2 divided by 13. So ఇక్కడ మనం డినామినేటర్స్ ఇక్కడ 26, 13, 13. సో ఇక్కడ మూడింటికి డినామినేటర్లో ఎల్సిఎం ఎంత ఇక్కడ వాల్యూ 26 అవుతుందా? 26. 26 ones 26 cancel అయిపోతే 1 into 5 5. 13 cancel పోతే 26 2 times. So 2 5 are 10. 13 2s 2 to 4. How much? 5 plus 10 15. 15 minus 4. 15 minus 4 was then the 11. 11 divided by 26. This is the probability of A union B. So the probability of A union B the value 11 divided by 26. This is the solution for second problem. Now let us see the third problem. Right. Next one, third problem here. If probability of A is equal to 6 by 11 and the probability of B is equal to 5 by 11 and the probability of A and B is equal to 7 by 11. So probability of A 6 by 11, probability of B 5 by 11 and probability of A and B 7 by 11 అయితే find ఏం కనుక్కోమంటున్నారు? Find probability of A intersection B. Second one, probability of A by B, probability of B divided by A కనుక్కోమని చెప్తున్నారు. సో ఇక్కడ గివెన్ ఈ వాల్యూస్ బేస్ చేసుకొని ఈ 3 ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నౌ లెట్స్ సీ ద ఫస్ట్ టైం చెప్పాను గివెన్ వాల్యూస్ రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? గివెన్ రైట్ గివెన్ probability of A is equal to 6 by 11 and probability of B is equal to 5 by 11 and తర్వాత probability of A union B is equal to 7 by 11. రైట్ ప్రొజెక్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ? రైట్ సార్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈ వాల్యూని యూజ్ చేయండి. ఎందుకంటే మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఫార్ములా తెలుసు. రైట్ చూడండి. లెట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏం చేయాలి? గివెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి. Probability of A and B is equal to 7 by 11. Probability of A and B and the value 7 by 11 is. అయితే ఇట్ సైడ్ ఏమన్నా ఫామ్ probability of A and B ఉంది. So we know that the probability of A and B on the formula here. We know that the probability of A and B, probability of A plus probability of B minus probability of A intersection B is equal to 7 divided by 11. Right. ఇక్కడ మనకి ఏం కావాలి? యాక్చువల్ వాల్యూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. రైట్ ఇక్కడ చూడండి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత? 6 by 11 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత? 5 by 11 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 7 by 11. సో హియర్ ఈ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అటు సైడ్ పంపించండి. ఫైనల్ ఇట్ ఈస్ 6 by 11 ప్లస్ 5 by 11. ఇటు సైడ్ నా ప్లస్ 7 by 11 సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ 7 by 11 is equal to minus of probability of A intersection B. ఈ నెగటివ్ వాల్యూని అటు సైడ్ పంపించండి. ఏమవుతుంది? ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ పాజిటివ్ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ A intersection B. సో ఇక్కడ డినామినేటర్స్ అన్ని సేమ్ కాబట్టి పైన న్యూమరేటర్లో యాడ్ చేసేయండి. ఎంత వస్తుంది ఇక్కడ? హియర్ 6 plus 5 11. 11 minus 7 4. 11 లోని 7 పోతే ఎంత? 4 by 11. ఏమని వాల్యూ? ప్రాబిలిటీ ఆఫ్ A intersection B. Therefore it is another value. The probability of A intersection B is equal to probability of A intersection B is equal to 4 divided by 11. This is the third problem for first one. Right. The second one ఏమి ఇచ్చారు? Second one ఏమి ఇచ్చారు? Probability of A divided by B. ఏమి ఇచ్చారు? కండిషనల్ ప్రాబిలిటీ కనుక్కోవాలి. కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ A కి కండిషనల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి.
ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. రైట్. లెట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఏం రాస్తాం ఫార్ములా, యు నో దట్. ఇక్కడ ఏమున్నాయి, ఏబి ఉన్నాయి కాబట్టి రెండింటికి ఇంటర్సెక్షన్ అయింది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఏముంది, డినామినేటర్లో బి ఉంది కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి రాయండి. సో ఆల్రెడీ వీ నీడ్ టు ఫైండ్. ఇక్కడ ఏం రాసాం, 4/11. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వాల్యూ, 4/11. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత వాల్యూ, 5/11. ఇక్కడ 11 get cancel, finally it is 4/5. the value is probability of a divided by b is equal to 4/5. right. Next one, third problem em anukonaru, probability of b by a. right. Next one, now the third problem is probability of b divided by a kanukomani cheptunnaru. probability of b divided by a. right. Next one, you know that ikkada rastam, let probability of b by a is equal to ఏమో రాస్తాం ఫార్ములా, ఇక్కడ b ఉంది కాబట్టి రెండింటికి ఇంటర్సెక్షన్ అయ్యండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b డివైడెడ్ బై, ఇక్కడ డినామినేటర్ ఏదో ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ రాయండి. రైట్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b ఎంత అనుకున్నాం వాల్యూ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b is equal to 4/11 is equal to 4/11. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత, ఇక్కడ వాల్యూ 6/11. here 11 cancel, 4/6. again మళ్ళీ 2 2s 2 3s, 2 divided by 3. Give the value, the probability of b divided by a, that is 2/3. then probability of b by a and the value 2 divided by 3. now this is the solution for third problem. now let us see the fourth problem. right. next one, the fourth problem. here the determine probability of e by f. ఇక్కడ ఏం అనుకుంటున్నారు, ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. ఇట్ మీన్స్ కండిషనల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో కండిషనల్ ప్రాబిలిటీ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం, ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్. డిటర్మైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. రైట్. ఇక్కడ ఏమన్నారు, వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times. వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times అంటే ఇక్కడ ఒక కాయిన్ని 3 times టాస్ చేసినట్లయితే, మరి ఎప్పుడైతే ఒక కాయిన్ని 3 times టాస్ చేస్తే, రైట్, ఇక్కడ ఏమో ఈ అనే ఈవెంట్ ఇచ్చారు. సో ఈ అనే ఈవెంట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, హెడ్ ఆన్ ద థర్డ్ టాస్. అంటే హెడ్ ఆన్ ద థర్డ్ టాస్, మనం ఎప్పుడైతే థర్డ్ టైం కాయిన్ టాస్ చేస్తామో, థర్డ్ టైం కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడే అవుట్కమ్స్ అన్నీ ఈవెంట్ ఈలో నోట్ చేయమని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ ఇఫ్ ఏమి ఇచ్చారు, ఇక్కడ హెడ్స్ ఆన్ ఫస్ట్ 2 టాసెస్. మీరు ఎప్పుడైతే కాయిన్ని ఫస్ట్ టైం టాస్ చేశారు, తర్వాత సెకండ్ టైం కూడా టాస్ చేశారు, అయితే ఫస్ట్ 2 టాసెస్లో కంటిన్యూస్గా ఫస్ట్ 2 టాసెస్లో మనకి హెడ్ పడిన అవుట్కమ్స్ అన్నీ నోట్ చేసుకోమని చెప్తున్నారు. సో ఎఫ్ అనే ఈవెంట్ ఏముండాలి, ఇక్కడ హెడ్స్ ఆన్ ఫస్ట్ 2 టాసెస్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2 టాసెస్లో హెడ్స్ పడేటువంటి అవుట్కమ్స్ని నోట్ చేసుకోమని చెప్తున్నారు. రైట్. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి చూడండి, శాంపుల్ స్పేస్ ఏమైనా వస్తుంది ఇక్కడ. రైట్. చూడండి, సొల్యూషన్. హియర్ when a coin is tossed 3 times, a coin is tossed 3 times, when a coin is tossed 3 times, then the sample space is sample space ఏం వస్తుందన్న. రైట్. మీరు అక్కడ ఒక కాయిన్ని 3 times టాస్ చేస్తున్నారు. రైట్. ఒక కాయిన్ని 3 times మీరు టాస్ చేస్తే మనకి ఏమొచ్చు అవుట్కమ్స్. సో ఇక్కడ ఏమో ఫస్ట్ టైం ఇక్కడ కాయిన్ని టాస్ చేసాం, ఫస్ట్ టైం కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి హెడ్స్ అయిన పడవచ్చు. తర్వాత ఫర్ సపోజ్ ఫస్ట్ టైం టాస్ చేసాం, హెడ్ పడింది అనుకోండి, సెకండ్ టైం కూడా టాస్ చేసాం, హెడ్ పడింది అనుకోండి, థర్డ్ టైం కూడా టాస్ చేసాం, హెడ్ పడింది. సో ఇలా మొత్తం ఏవైతే పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో ఆ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని లో రాయండి. రైట్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎలా ఉండొచ్చు, మనకి ఒక కాయిన్ టాస్ చేస్తాం అంటే ఫస్ట్ టైం టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడవచ్చు. రైట్. నెక్స్ట్ సెకండ్ టైం టాస్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, మనకి ఏదర్ హెడ్ పడింది అనుకోండి, తర్వాత థర్డ్ టైం కూడా టాస్ చేస్తాం, అప్పుడు కూడా మనకి ఏం పడవచ్చు, హెడ్ పడవచ్చు. అంటే ఇక్కడ 3 times టాస్ చేస్తే పాసిబిలిటీస్. తర్వాత నెక్స్ట్ అక్కడ మనకి ఫస్ట్ టైం టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడవచ్చు, ఫస్ట్ టైం టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడవచ్చు, తర్వాత సెకండ్ టైం కూడా హెడ్ పడి థర్డ్ టైం టైల్ పడవచ్చు. ఇది ఒక పాసిబుల్ అవుట్కమ్ ఉంది, ఛాన్సెస్ ఉంది కదా. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి,
ఫస్ట్ ఇక్కడ మనకి హెడ్ బడి, తర్వాత టైల్ బడి, తర్వాత హెడ్ పడచ్చు. అంటే మీరు ఫస్ట్ టైం టాచ్ చేసిన హెడ్ బడి, తర్వాత టైల్ బడి, తర్వాత హెడ్ పడచ్చు. రైట్. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ టైల్ బడి, తర్వాత హెడ్, తర్వాత హెడ్ అయినా పడచ్చు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా తర్వాత ఫస్ట్ టైల్, ఇక్కడ ఫస్ట్ టైల్, సెకండ్ టైం కూడా టైల్ బడి, తర్వాత హెడ్ పడచ్చు. పాసిబుల్ అవుట్కమ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ టైల్, తర్వాత హెడ్, తర్వాత టైల్ కూడా పడవచ్చు. ఇది ఒక పాసిబుల్ అవుట్కమ్. రైట్. నెక్స్ట్ తర్వాత ఏం రావచ్చు మనకి ఛాన్సెస్, ఒక టైల్, ఒక హెడ్, 2 టైల్స్ పడవచ్చు. అంటే ఇక్కడ ఏం పడవచ్చు మనకి 2 టైల్స్ 1 హెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ పడి, ఫస్ట్ ప్లేస్ హెడ్ పడి, తర్వాత 2 టైల్స్ పడవచ్చు. రైట్. చూడండి మొత్తం ఎన్ని వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్, 1 2 3 4 5 6 7. రైట్. ఇంకోటి ఏమొస్తుంది, 3 కూడా టైల్స్ పడవచ్చు. 3 సార్లు కూడా టైల్స్ పడవచ్చు. 1 2 3 4 5 6 7 8. సో ఇవి వచ్చేసి మనకి పాసిబుల్ అవుట్కమ్స్. అంటే మీరు ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేస్తే పడేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని వస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్, 8 వస్తాయి. రైట్. 8 వస్తాయి మీకు ఎలా తెలుసు, హియర్ దట్ ఈస్ n of s is equal to, సో n of s అంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఇన్ శాంపుల్ స్పేసెస్. రైట్. శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి. చూడండి ఇక్కడ ఏముంది, కాయిన్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక కాయిన్ని ఎన్నిసార్లు టాచ్ చేస్తున్నారు మనకి, 3 టైమ్స్ టాచ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కాయిన్కి మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి, కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. ఒకటి ఏమొస్తుంది, హెడ్ ఉంటుంది, ఇంకోటి ఏమో టైల్ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. అలా కాయిన్ మీరు ఎన్నిసార్లు టాచ్ చేస్తున్నారు, 3 టైమ్స్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, n of s is equal to 2q. ఇది 2 వచ్చేసి ఏం నెంబర్, ఇది కాయిన్ యొక్క ఫేసెస్. పవర్లో ఏం రాస్తారు మీరు, ఆ కాయిన్ని ఎన్నిసార్లు టాచ్ చేస్తున్నారో దాని ఇక్కడ పవర్లో రాస్తారు. 2q అంటే ఎంత, 8. సో అంటే ఇక్కడ మనకి n of s నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్లో ఎన్ని వస్తాయి, ఇక్కడ మనకి 8 వస్తాయి. రైట్. సో ఇక్కడ శాంపుల్ స్పేసెస్ రాసి వాళ్ళు ఈవెంట్ అంటే ఏమి ఇచ్చారు మనకి, చూడండి ఈవెంట్ ఏమి ఇచ్చారు మనకి, హెడ్ ఆన్ థర్డ్ టాస్ అన్నారు. హెడ్ ఆన్ ద థర్డ్ టాస్. రైట్. చూడండి లెట్ నేను రాస్తాను, చూడండి లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ getting head on the third toss. Head on the third toss అంటే ఇక్కడ ఈ ఈవెంట్ ఏం రాసుకుంటారు, గెటింగ్ హెడ్ ఆన్ థర్డ్ టాస్. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎప్పుడైతే థర్డ్ టాస్ చేస్తామో, థర్డ్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడేటువంటి అవుట్కమ్స్ అని ఇక్కడ రాసుకోవాలి. రైట్. ఇక్కడ ఏమొస్తానా, లెట్ ఈ ఈజ్ ఈక్వల్ టు పాసిబుల్ అవుట్కమ్స్ ఎలా అంటే ఇక్కడ ఏముండాల, ఇక్కడ థర్డ్ ప్లేస్లో హెడ్స్ ఉండాలి. థర్డ్ ప్లేస్లో హెడ్స్ ఉంటే అవుట్కమ్స్ ఏమొస్తాయన్నా, థర్డ్ ప్లేస్ హెడ్స్ ఉండే అవుట్కమ్స్ ఇక్కడ. సో ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. సో ఇది ఒక పాసిబుల్ అవుట్కమ్. నెక్స్ట్ ఇక్కడ ఒక పాసిబుల్ అవుట్కమ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి థర్డ్ ప్లేస్లో హెడ్, ఇక్కడ థర్డ్ ప్లేస్లో హెడ్. రైట్. సో నా ఇక్కడ థర్డ్ ప్లేస్లో హెడ్ ఉండాలి. ఇక్కడ హెడ్ ఉంది, థర్డ్ ప్లేస్ ఇక్కడ హెడ్, ఇక్కడ హెడ్, ఇక్కడ హెడ్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి పాసిబుల్ అవుట్కమ్స్. ఈవెంట్ ఈకి పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. రైట్. ఆ 4 ఇక్కడ నోట్ చేయండి. ఇక్కడ ఏమొస్తున్నాను, దట్ ఈస్ థర్డ్ ప్లేస్లో హెడ్స్ ఉండాలి. దట్ ఈస్ హెడ్, హెడ్, థర్డ్ ప్లేస్ హెడ్. తర్వాత నెక్స్ట్ హెడ్, టైల్, హెడ్, హెడ్, టైల్, హెడ్, థర్డ్ ప్లేస్లో హెడ్. తర్వాత నెక్స్ట్ ఒక టైల్, హెడ్, హెడ్. తర్వాత నెక్స్ట్ టైల్, టైల్, హెడ్. సో థర్డ్ ప్లేస్లో హెడ్స్ ఉండేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ ఎక్కడ రాస్తాం, ఈవెంట్ ఈలో నోట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ మొత్తం ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, n of e ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి, ఈలో 4 ఎలిమెంట్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ తర్వాత ఎఫ్ అనే ఈవెంట్ ఇచ్చారా, let capital F be the event of getting F అనే ఈవెంట్ ఏమి ఇచ్చారు మనకి. రైట్. let capital F be the event of getting heads on the first 2 tosses. getting heads on the first 2 tosses.
ఫస్ట్ 2 టాసెస్. రైట్, ఇక్కడ ఏం ఇచ్చారు? F1 ఈవెంట్లో మీరు ఎప్పుడైతే ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేస్తారో, అంటే ఇక్కడ మీరు ఫస్ట్ 2 టాసెస్లో, ఫస్ట్ టైం సెకండ్ టైం, ఫస్ట్ 2 టాసెస్లో హెడ్స్ పడి అవుట్కమ్స్ అన్ని ఈవెంట్ ఎఫ్లో నోట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 టాసెస్లో హెడ్స్, అంటే ఫస్ట్ 2 ప్లేసెస్లో హెడ్స్ ఉండేటువంటి ఈవెంట్స్ రాయండి. ఇక్కడ ఏమొస్తాయి మనకి? రైట్, ఫస్ట్ 2 ప్లేసెస్లో హెడ్స్ ఉండాలి, థర్డ్ ప్లేస్లో ఏమైనా ఉండాలి. రైట్, ఇక్కడ ఏమైనా ఫస్ట్ 2 ప్లేస్లో హెడ్స్ కంటిన్యూస్, ఇక్కడ మనకి ఫస్ట్ 2 ప్లేసెస్లో హెడ్స్ ఉంది కాబట్టి ఇది ఒక అవుట్కమ్. హెడ్ హెడ్, ఫస్ట్ 2 ప్లేసెస్ హెడ్, సో థర్డ్ ప్లేస్లో హెడ్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది? హెచ్టి, సో ఫస్ట్ 2 ప్లేసెస్లో హెడ్, రిమైనింగ్ సో ఏమైనా ఉండొచ్చు. సో ఇంకేమన్నా ఇక్కడ ఫస్ట్ 2 ప్లేసెస్లో హెడ్స్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్ లేవు కాబట్టి ఇవి రెండు. రైట్, సో F1 ఈవెంట్ మొత్తం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి కదా, 1 2. సో నౌ దేర్ ఫర్ N of F is equal to నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి, ఈవెంట్ Fలో 2 ఉన్నాయి. రైట్, నెక్స్ట్ నౌ ఈ ఇంటర్సెక్షన్ F రాయండి. నౌ వచ్చేసి ఏం రాస్తారు ఇక్కడ? ఈ ఇంటర్సెక్షన్ F. Therefore E intersection F, right? E intersection F. E intersection F అంటే ఏమన్నా ఈవెంట్ E కి ఈవెంట్ F కి కామన్ గా ఉండే ఎలిమెంట్స్. ఇంటర్సెక్షన్ అంటే ఏమన్నా రాస్తాం? ఈవెంట్ E ఈవెంట్ F లో రెండిట్లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఇక్కడ? రైట్, ఇక్కడ ఏమొస్తున్నా? ఈవెంట్ F లో ఒకే ఎలిమెంట్ ఈవెంట్ F లో ఉండాలి, అదే ఎలిమెంట్ ఈవెంట్ E లో కూడా ఉండాలి. ఓన్లీ ఏమొస్తుంది ఇక్కడ? ట్రిపుల్ హెడ్స్ మాత్రమే వస్తుంది. రెండిట్లో కామన్ గా ఉండే ఎలిమెంట్ ఏది? ట్రిపుల్ హెడ్స్. కాబట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ ఉంది. దెర్ఫోర్ ఈ ఇంటర్సెక్షన్ F లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి ఉంది కాబట్టి 1. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాను? వాల్యూ. నౌ ద డిటర్మైన్ ప్రాబిలిటీ ఆఫ్ E by F అంటున్నారు. నౌ ద ప్రాబిలిటీ ఆఫ్ E by F ఏం తెలుసు మనకి? ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ E by F అంటే సో ఇక్కడ ఏం రాసిన ఫార్ములా? N of E intersection F divided by N of F రాయొచ్చా? ఇక్కడ ఏంది? ఇక్కడ N of E intersection F divided by N of F. ఈ ఫార్ములా కూడా యూజ్ చేయించినాం. రైట్, ప్రాబిలిటీ ఆఫ్ E by F ఏమన్నా ఫార్ములా? N of E intersection F divided by N of F. రైట్, N of E intersection F ఎంత? 1. Now N of F ఎంత? Number of elements in event F, that is 2. Now therefore the probability of E divided by F is equal to 1 by 2. Now this is the solution for 4th problem. Now let us see the 5th problem. Right, next one the 5th problem. Times 5th problem కూడా same. Determine the probability of E by F కనుక్కోమన్నారు. ఇక్కడ ఏం చేయాలన్నా? Determine the probability of E by F. Probability of E by F ఏం రాస్తాం ఫార్ములా? You know that the probability of E by F is equal to N of E intersection F divided by N of F. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A by F is equal to N of E intersection F divided by N of F. రైట్, నెక్స్ట్ ఫ్రేమ్ సేమ్. ఈయన కాయిన్ ఈజ్ టాస్డ్ 3 టైమ్స్ అన్నారు. ఇప్పుడు ఏమైనా ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేసినట్లయితే, మీరు ఎప్పుడైతే ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేస్తారో, తర్వాత ఇక్కడ ఏం ఇచ్చారు? వేర్ ఈ ఏం ఇచ్చారు? అట్లీస్ట్ 2 హెడ్స్. అక్కడ ఈవెంట్ E ఇచ్చారు. ఈవెంట్ ఈలో ఏముండాలంట? కనీసం 2 హెడ్స్ ఉండేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా ఈవెంట్ ఈలో ఉండాలి అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ F ఏమి ఇచ్చారు? ఇక్కడ అట్మోస్ట్ 2 హెడ్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నారు. సో అట్మోస్ట్ అంటే మనకి 2 లేదా 2 కంటే తక్కువ హెడ్స్ ఉండే అవుట్కమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? ఈవెంట్ Fలో ఉండాలి అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఈవెంట్ ఈలో ఈవెంట్ Fలో సో ఎటువంటి అవుట్కమ్స్ వస్తాయో చూద్దాం. నౌ లెట్ us see the solution. రైట్, నెక్స్ట్ లెట్ ఇక్కడ ఏం ఇచ్చారు? ఈ కాయిన్ ఇస్ టాస్డ్ 3 టైమ్స్ ద శాంపుల్ స్పేస్ S6. ఇక్కడ ఏమన్నా శాంపుల్ స్పేస్ రాసి ఆ శాంపుల్ స్పేస్లో ఏంటంటే ఇక్కడ మొత్తం 2 క్యూబ్. కాయిన్ 3 టైమ్స్ టాస్ చేస్తాం కాబట్టి 2 క్యూబ్ 8. తర్వాత లెట్ E be the event of ఏం ఇచ్చారు మనకి? లెట్ E be the event of getting at least 2 heads. ఇక్కడ కనీసం 2 heads అన్నా ఉండాలని చెప్తున్నారు. సో అట్లీస్ట్ 2 అంటున్నాం.
సో ఇక్కడైతే మనకు వర్డ్ అట్లీస్ట్ 2 అన్నారు. అట్లీస్ట్ 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, దట్ మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఆ అవుట్కమ్లో 2 లేదా అంతకంటే ఎక్కువ హెడ్స్ ఉండాలి. రైట్, అట్లీస్ట్ 2 హెడ్స్ ఉండాలి. అంటే చూడండి ఇట్ ఈ మీద ఈవెంట్ ఆఫ్ దాంట్లో మనకి కనీసం అట్లీస్ట్ 2 అంటే ఇక్కడ అట్లీస్ట్ 2 అంటే ఆ 2 ఎలా ఉండాలి మనకి, హెడ్స్ ఎలా ఉండాలా, ఏదో 2 అయినా ఉండొచ్చు లేదా 2 కంటే ఎక్కువ హెడ్స్ అయినా ఉండొచ్చు. సో అటువంటి అవుట్కమ్స్ అన్ని ఈవెంట్ ఈలో రాసాను. ఇక్కడ ఏమొస్తాయి, సో 3 హెడ్స్ అట్లీస్ట్ 2 అంటే మనకి ఏం చెప్పాం, 2 లేదా 2 కంటే ఎక్కువ చెప్పారు కాబట్టి 3 హెడ్స్ అయినా ఉండొచ్చు. దట్ ఈస్ హెడ్ హెడ్ హెడ్. రైట్, నెక్స్ట్ ఉన్నాను అట్లీస్ట్ 1 కనీసం 2 అయినా ఉండొచ్చు కదా, 2 అయినా ఉండొచ్చు, 2 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. కాబట్టి ఏమొస్తుంది, ఒక హెడ్ హెడ్ టైల్. తర్వాత అట్లీస్ట్ కనీసం 2 ఉండాలి లేదా అందుకంటే ఎక్కువ ఉండాలి. ఇంకేమొస్తాయి ఇక్కడ, హెడ్ హెడ్ టైల్ కనీసం 2 హెడ్స్. ఇక్కడ ఏమొస్తుంది, ఇంకా దీంట్లో ఉన్నాయి 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి హెడ్ టైల్ హెడ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టైల్ హెడ్ హెడ్, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇంకొకటి ఉన్నాయి 2 హెడ్స్. రైట్, అట్లీస్ట్ 2 హెడ్స్కి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ, మొత్తం 1 2 3 4 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 అవుట్కమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ మొత్తం n ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తాయి. రైట్, నెక్స్ట్ వన్, లెట్ క్యాపిటల్ F be the event of getting at most 2 heads. What? At most 2 heads. Right. ఇక్కడ ఏం సార్ మనకి at most 2 heads ఉండాలని చెప్తున్నారు. Here at most 2 heads means at most అంటే less than or equal to 2. At least అంటే greater than or equal to 2. At least అంటే 2 అయినా ఉండొచ్చు, 2 కంటే తక్కువ ఉండొచ్చు. Here at most 2 అంటే ఏముండాలి ఇక్కడ మనకి, at most means less than or equal to 2. సో 2 లేదా 2 కంటే తక్కువ. సో దట్ మీన్స్ చూద్దాం ఇక్కడ ఏమొస్తాయి. రైట్, లెట్ F ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్, అట్మోస్ట్ 2 అంటే సో 2 కంటే తక్కువ. సో 2 లేదా 2 అయినా ఉండొచ్చు లేదా 2 కంటే తక్కువ, అట్మోస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో 2 కంటే తక్కువ ఉండే హెడ్స్ ఏమొస్తాయి ఇక్కడ, రైట్ 2 లేదా 2 కంటే తక్కువ. రైట్, చూడండి అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 కంటే తక్కువ ఉండే హెడ్స్ రాయండి. అప్పుడు ఏమొస్తాయి 2 కంటే తక్కువ ఉండే హెడ్స్. రైట్, ఇక్కడ ఏమన్నా అట్మోస్ట్ 2 మీన్స్ 2 కంటే తక్కువ లేదా 2. రైట్, చూడండి సో 2 కంటే తక్కువ. సో 2 లేదా 2 కంటే తక్కువ. దీనిలో ఎక్కడ ఉన్నాయి 3 హెడ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఎలా ఉండాలి, అట్మోస్ట్ 2 కంటే తక్కువ కాబట్టి 3 హెడ్స్ రాదు. నెక్స్ట్ ఏమొస్తున్నా 2 ఉండొచ్చు, హెడ్ హెడ్ టైల్. తర్వాత హెడ్ టైల్ హెడ్ ఉండొచ్చు. తర్వాత ఒక టైల్ హెడ్ హెడ్ ఉండొచ్చు. తర్వాత అట్మోస్ట్ అంటే ఒక హెడ్ అయినా ఉండొచ్చు, ఒక టైల్ హెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, 2 అయినా ఉండొచ్చు, 2 కంటే తక్కువ అయినా ఉండొచ్చు. ఏవి, హెడ్స్. హెడ్స్ మనకి 3 టైమ్స్ మనకి కాయిన్ టాచ్ చేసినప్పుడు మనకి సో 2 కంటే తక్కువ పడే హెడ్స్ అవి రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒక టైల్ హెడ్ టైల్ హెడ్ టైల్. తర్వాత హెడ్ టైల్ లేదా 0 హెడ్స్ కూడా పడవచ్చు, అంటే కంప్లీట్గా అన్ని టైల్స్ పడవచ్చు. అట్మోస్ట్ 2 అంటే 2 అయినా ఉండొచ్చు, 2 కంటే తక్కువ అంటే 2 కంటే తక్కువ అంటే ఏం రాయొచ్చు, 1 అయినా రాయొచ్చు, 0 హెడ్స్ అయినా రాయొచ్చు. సో ఇక్కడ హెడ్స్ ఎలా ఉండాలని చెప్తున్నారు, హెడ్స్ అనేటివి అట్మోస్ట్ 1 అన్నారు అంటే హెడ్స్ 2 హెడ్స్ అయినా ఉండొచ్చు, 1 హెడ్స్ అయినా ఉండొచ్చు, 0 హెడ్స్ అయినా ఉండొచ్చు. 0 హెడ్ మీన్స్ కంప్లీట్గా 3 టైల్స్ మీన్. నో రైట్, దీంట్లో ఏమన్నా పాసిబుల్, n of f is equal number of elements అని వస్తే 1 2 3 4 5 6 7 that is n of f is equal to 7. Right, next one. Now E intersection F రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి. రైట్, ఈవెంట్ ఈలో 3 హెడ్స్ ఉన్నాయి, ఈవెంట్ ఎఫ్లో 3 హెడ్స్ ఉన్నాయా లేవు. ఇక్కడ ఏమన్నా, ఇక్కడ ఈవెంట్ ఈలో ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హెడ్స్ లేవు. ఇక్కడేమో 3 టైల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టైల్స్ లేవు. సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఎవరు రాయండి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది చెక్ చేయండి, 3 హెడ్స్ దీంట్లో ఉందా లేదు. తర్వాత ఏంటి 2 హెడ్స్ ఒక టైల్, 2 హెడ్స్ ఒక టైల్ దీంట్లో కూడా ఉంది కాబట్టి రెండింటిలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ రాయండి. ఒక హెడ్ టైల్. తర్వాత నెక్స్ట్
ఇక్కడ ఏమో HDH, ఇక్కడ HDH ఉంది, రెండింటిలో కూడా HDH ఉంది కాబట్టి కామన్గా రాసేది. నెక్స్ట్ HDH రాసి తర్వాత THH, ఇది కామన్గా ఉన్నటువంటి 2 అవుట్కమ్స్. సరే క్లోజ్. దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఏమున్నాయి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం n ఆఫ్ E ఇంటర్సెక్షన్ F ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని వస్తాయి, కామన్గా ఉన్న ఈవెంట్స్ 3 వస్తాయి. రైట్. నా ఇక్కడ ఏమో n ఆఫ్ E ఇంటర్సెక్షన్ F తెలుసు, n ఆఫ్ F తెలుసు. నౌ లెట్ us find probability of E by F is equal to ఏమన్నా ఫార్ములా n of E intersection F divided by n of F. n of E intersection F and the value 3 divided by n of F and the value 7. Now therefore the probability of E by F is equal to 3 divided by 7. Right. This is the solution for 5th problem. Right. Next one ఇక్కడ 6th problem. I will share here. Determine probability of A by F. ఇక్కడ కూడా ఏం కనుక్కున్నారు, probability of A by F కనుక్కున్నారు. ఇప్పుడు when a coin is tossed 3 times, మీరు ఎప్పుడైతే ఒక కాయిన్ని 3 times టాస్ చేస్తారు, వేర్ ఈవెంట్ ఈలో అట్మోస్ట్ ఏం తీసుకుంటున్నారు, ఈవెంట్ ఈ. మీరు ఎప్పుడైతే ఒక కాయిన్ని 3 times టాస్ చేస్తారో, సో 3 times మనం టాస్ చేసినప్పుడు వాడి అవుట్కమ్స్ ఎలా ఉండాలో, అట్మోస్ట్ 2 tails, అట్మోస్ట్ 2 tails. అంటే ఇక్కడ ఎలా ఉండాలి మనకి, ఈవెంట్ ఈలో ఉండాలి మనకి అట్మోస్ట్ 2 tails, అంటే 2 లేదా 2 కంటే తక్కువ. అట్మోస్ట్ 2 tails అంటే ఇక్కడ ఏమన్నా 2 లేదా 2 కంటే తక్కువ ఉండేటువంటి అవుట్కమ్స్ అన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎఫ్లో ఏముండాలి ఇక్కడ, అట్లీస్ట్ 1 tail. ఎఫ్లో ఏముండాలి ఈవెంట్. సో మీరు ఎప్పుడైతే ఒక కాయిన్ని 3 times టాస్ చేస్తారు, 3 times టాస్ చేస్తారు, ఒక కాయిన్ని 3 times టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 tail. సో 3 సార్లు ఎగరేసినప్పుడు అక్కడ మనకి కనీసం ఒక టైల్ అన్న పడే అవుట్కమ్స్, పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని ఈవెంట్ ఎఫ్లో రాయమని చెప్తున్నారు. రైట్, చూద్దాం నెక్స్ట్. ఇక్కడ శాంపుల్ స్పేస్ రాసి 3 times టాస్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ లెట్ ఈ బి ద ఈవెంట్. ఈలో ఏం రాస్తాం ఇక్కడ, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, ఏం ఇచ్చారా, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్, ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ అట్మోస్ట్, ఏం రాస్తారు ఇక్కడ, అట్మోస్ట్ 2 tails. అట్మోస్ట్ ఏముండాలని చెప్తున్నారు ఇక్కడ, 2 tails ఉండాలని చెప్తున్నారు. రైట్, అట్మోస్ట్ 2 tails మీన్స్ ఇక్కడ ఏమొస్తానా, దట్ ఈస్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు అట్మోస్ట్ 2. అట్మోస్ట్ 2 మీన్స్ 2 లేదా 2 కంటే తక్కువ ఉండే ఈవెంట్స్. సో 2 లేదా 2 కంటే తక్కువ ఉండే టైల్స్. సో 2 కంటే తక్కువ అంటే ఇక్కడ ఏమొస్తాయి మనకి, టైల్స్ ఎలా ఉండాలా, 2 tails అయినా ఉండొచ్చు, 1 tail అయినా ఉండొచ్చు, 1 tail అయినా ఉండొచ్చు, లేదా 0 tails. 0 tails మీన్స్ అంటే 1 tail కూడా లేదు. సో 1 tail కూడా లేదని ఇక్కడ ఏమంటే కంప్లీట్గా 3 heads ఉన్నట్టు. రైట్, చూడండి ఏమైనా మనకి ఇక్కడ కంప్లీట్గా 3 heads అయినా ఉండొచ్చు. నెక్స్ట్ అట్మోస్ట్ అన్నారు కాబట్టి 1 tail అయినా ఉండొచ్చు, 2 లేదా 2 కంటే తక్కువ ఉండే టైల్స్. నెక్స్ట్ 1 tail, HTH, దీంట్లో ఏముంది 1 tail ఉంది, 1 tail ఉండొచ్చు అని చెప్పాం కదా. నెక్స్ట్ దీంట్లో కూడా ఇక్కడ 1 tail ఉంది, THH. తర్వాత దీంట్లో 2 tails, 2 ఉండొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు మనకి, TH, ఇక్కడ T, ఇక్కడ దీంట్లో కూడా 2 tails ఉన్నాయి, ఇక్కడ 2 tails ఉన్నాయి, HTT, ఎక్సెప్ట్ 3 tails. 3 tails తప్ప అన్నీ వస్తాయి ఇక్కడ. సో మొత్తం ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7. సో ఎన్ ఆఫ్ ఈలో మొత్తం ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 7 ఉన్నాయి. రైట్, నెక్స్ట్ లెట్ ఎఫ్ రాయండి. ఎఫ్ ఏమి ఇచ్చారు, లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్, ఎఫ్లో ఏముండాలని చెప్తున్నారు, అట్లీస్ట్ 1 tail, కనీసం 1 tail పడ్డటువంటి అవుట్కమ్స్ని రాసుకోమని చెప్తున్నారు. కనీసం 1 tail, అట్లీస్ట్ 1 tail. సో అట్లీస్ట్ 1 tail మీన్స్ ఇక్కడ 1 tail అయినా ఉండొచ్చు, 2 tails అయినా ఉండొచ్చు, 3 tails అయినా ఉండొచ్చు. అంటే టైల్స్ ఎలా ఉండాలి మనకి, సో ఒకదానికంటే ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 అయినా ఉండొచ్చు లేదా 1 కంటే ఎక్కువ టైల్స్ ఉంటే అవుట్కమ్స్. రైట్, ఏమొస్తాం మనకి 1 tail అయినా ఉండాలని చెప్తున్నాం. సో దీంట్లో ఇక్కడ 1 tail కూడా లేదు కాబట్టి దీన్ని రాసుకోం. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ ఏమో 1 tail ఉంది, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, సారీ ఇక్కడ ఇది కదా 3 heads. సో దీంట్లో 1 tail కూడా లేదు, కనీసం మనకు 1 అన్నా ఉండాలని చెప్తున్నాం. దీంట్లో 0 tails.
దీంట్లో ఒక టైల్ ఉంది అంటే ఇది రాసుకోవచ్చు హెడ్ టైల్. తర్వాత దీంట్లో కూడా ఒక టైల్ ఉంది హెడ్ టైలు హెడ్. తర్వాత నెక్స్ట్ టైలు హెడ్ ఒక టైల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 టైల్స్ ఉన్నాయి రాసుకోవచ్చు 2 టైల్స్ 1 హెడ్. ఇక్కడ ఎలా ఉండాలని చెప్తున్న టైల్స్ ఒక టైల్ అయినా ఉండొచ్చు 2 టైల్స్ అయినా ఉండొచ్చు 2 కంటే ఎక్కువైనా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ 2 టైల్స్ రాసాం. తర్వాత ఇక్కడ 2 టైల్స్ ఉన్నాయి THT. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 టైల్స్ ఉన్నాయి HTT. తర్వాత ఇక్కడ 3 టైల్స్ ఉన్నాయి TTT. రైట్. మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 7. సో N(f)లో కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ 7 ఉన్నాయి. సో N(f) is equal to 7. రైట్. నెక్స్ట్ రెండిట్లో కామన్గా ఉన్న అవుట్కమ్స్ E(F) ఈవెంట్ ఈలో ఈవెంట్ ఎఫ్లో రెండిట్లో కామన్గా ఉండే అవుట్కమ్స్ ఏమొస్తాయని ఇక్కడ రైట్. ఇక్కడ దీంట్లో 3 హెడ్స్ ఉన్నాయి దీంట్లో 3 హెడ్స్ ఉన్నాయా లేవు కాబట్టి ఇది రాదు. దీంట్లో 2 హెడ్స్ 1 టైల్ ఉంది కాబట్టి ఇది వస్తుంది హెడ్ టైల్. ఇక్కడ HHT ఉంది ఇక్కడ HHT ఉంది. తర్వాత ఇక్కడ HTH ఇక్కడ HTH ఉంది HTH. తర్వాత నెక్స్ట్ ఇక్కడ THH తర్వాత TTH తర్వాత కామన్గా THT ఉంది రాసాం. తర్వాత HTT మొత్తం 1 2 3 4 5 6. therefore E(6)F ఎన్ని ఉన్నాయి మొత్తం 6 ఉన్నాయి 1 2 3 4 5 6. దట్ ఈస్ N(6)F ఎంత 6 ఉన్నాయి. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలని ఇక్కడ ఫైనల్లీ therefore now the probability of E by F is equal to N(E)(6)F divided by N(f). ఇక్కడ ఏమొస్తుంది N(E)(6)F అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ N(E)(6)Fలో 6 ఉన్నాయి. దట్ ఈస్ 6 divided by N(f) అంటే 7. therefore the probability of E divided by F is equal to 6 by 7. This is the solution for 6th problem. Now let us see the 7th problem. Right. Next one 7th one. ఇక్కడ ఏం ఇస్తున్నాను here find probability of E by F. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు probability of E by F. The conditional probability of E given F కనుక్కోమని చెప్తున్నారు. రైట్. then the probability of E by F దీని ఎలా చదువుతుంది the conditional probability of E given that event F. రైట్. ఇక్కడ ఏం సరే when 2 coins are tossed once. ఇక్కడ ఏం చేస్తున్నాం when 2 coins are tossed once. మనం ఇక్కడ 2 coinsని ఒకసారి టాస్ చేస్తే మనం ఇక్కడ 2 coinsని ఒకసారి ఎప్పుడైతే టాస్ చేస్తామో వేర్ ఇక్కడ ఏం ఇచ్చారు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఒకటి ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఏం ఇచ్చారు ఈవెంట్ ఈలో ఏమని చెప్తున్నారు టైల్ అపియర్స్ ఆన్ 1 coin. అంటే మీరు ఇక్కడ 2 coinsని టాస్ చేసినప్పుడు ఏమన్నా ఇక్కడ 2 coinsని టాస్ చేసినప్పుడు మనకి ఎలా ఉండాలి ఆన్ 1 coin మీద టైల్ పడే అవుట్కమ్స్ అన్ని ఈవెంట్ ఈలో రాసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఎఫ్ ఏం ఇచ్చారు ఇక్కడ 1 coin షోస్ హెడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం ఎఫ్లో ఏం రాస్తాం మీరు ఇక్కడ 2 coinsని టాస్ చేస్తున్నారు. 2 coins ఇక్కడ మనం టాస్ చేసినప్పుడు ఒక కాయిన్ మనకి హెడ్ చూపించాలి. ఒక కాయిన్లో అవుట్కమ్ హెడ్ పడేటువంటి అవుట్కమ్స్ అన్ని ఈవెంట్ ఎఫ్లో రాసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్. రైట్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు నో టైల్ అపియర్స్. అంటే ఈవెంట్ ఈలో అంటే ఒక టైల్ కూడా లేకుండా ఉండేటువంటి అవుట్కమ్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్లో ఏమి ఇచ్చారు ఇక్కడ నో హెడ్ అపియర్స్. అక్కడ ఒక హెడ్ కూడా ఉండకూడదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ ఏమొస్తుందా when 2 coins are tossed. when 2 coins are tossed once, then the sample space is given by ఇక్కడ ఏం రాస్తానన్నా S is equal to రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ 2 coinsని ఒకసారి టాస్ చేస్తున్నాం. 2 coins టాస్ చేసినప్పుడు మనకి ఏం పడవచ్చు మనకి ఇక్కడ సెకండ్ ఏమో ఫస్ట్ కాయిన్లో హెడ్ పడవచ్చు సెకండ్ కాయిన్లో కూడా హెడ్ పడవచ్చు రెండిట్లో కూడా హెడ్ పడవచ్చు కదా. రైట్. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ హెడ్ ఇక్కడ హెడ్
రైట్. ఇంకో పాసిబుల్ ఏమొస్తాయి, ఒకసారి ఒక దాంట్లో హెడ్ పడి ఇంకో దాంట్లో టైల్ కూడా పడచ్చు. అప్పుడు ఏమొస్తుంది, ఒకటి హెడ్ టైల్. తర్వాత నెక్స్ట్ ఒక దాంట్లో ఇక్కడ ఏం పడచ్చు, ఒక దాంట్లో టైల్ పడి ఇంకో దాంట్లో హెడ్ పడచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఒక టైల్ హెడ్ ఉండొచ్చు, లేదా రెండు టైల్స్ పడచ్చు, రెండు టైల్స్. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్. మొత్తం ఏమైనా వస్తుంది కదా, దట్ ఈస్ n ఆఫ్ s ఇస్ ఈక్వల్. మొత్తం ఇక్కడ కాయిన్కి ఎన్ని ఉంటాయి ఫేసెస్, ఇక్కడ 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్. ఇక్కడ కాయిన్ 2 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్, దట్ ఈస్ మొత్తం ఏమైనా వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్. రైట్. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం కదా, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏం ఇచ్చారు, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, ఈ వచ్చేసి ఏమి ఇచ్చారన్నా, ఈ బి ద ఈవెంట్ ఆఫ్ tail appears on event of getting, event of tail appears, event of tail appears on one coin, tail appears on one coin, that is e is equal to, right, tail appears on one coin means ఇక్కడ ఏమొస్తుందప్ప, సో ఒక కాయిన్లో టైల్ కనిపించాలి, ఓన్లీ ఒక కాయిన్లో మాత్రమే టైల్ కనిపించాలి. ఫర్ సపోజ్ ఇది ఫస్ట్ ఉన్న అవుట్కమ్స్ అన్ని ఫస్ట్ కాయిన్ యొక్క అవుట్కమ్స్. ఇక్కడ సెకండ్ ఇక్కడ ఏమో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 ఇక్కడ ఉంది ఆర్డర్ పెయిర్లో, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ కాయిన్, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి సెకండ్ కాయిన్ యొక్క అవుట్కమ్స్. సో ఒక కాయిన్ మనకి టైల్ చూపించాలి అని చెప్తున్నారు. సో అపియర్స్ ఆన్ వన్ కాయిన్, టైల్ అపియర్స్ ఆన్ వన్ కాయిన్ అంటే ఒక కాయిన్లో మాత్రమే టైల్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఒక హెడ్ ఒక టైల్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక టైల్ హెడ్ వస్తుంది. సో ఏదైనా ఒక కాయిన్లో మాత్రమే టైల్ చూపించాలి, లేదా ఫస్ట్ కాయిన్లో అయినా కావచ్చు, సెకండ్ కాయిన్లో అయినా కావచ్చు. సో ఇక్కడ వస్తుంది, దేర్ఫోర్ n ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఏమి ఇచ్చారు, లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్, లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్, ఇక్కడ ఎఫ్ ఏమి ఇచ్చారన్నా, ఈవెంట్ ఆఫ్ వన్ కాయిన్ షోస్ హెడ్, ఈవెంట్ ఆఫ్ వన్ కాయిన్ షోస్ హెడ్. ఇప్పుడేమో ఒక కాయిన్ ఇక్కడ మనకి హెడ్ నుంచి చూపించాలి, వన్ కాయిన్ షోస్ ఏ హెడ్, దట్ ఈస్ ఒక కాయిన్లో మనకి ఏముండాలి, ఇక్కడ హెడ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏమొస్తాయి, వన్ కాయిన్ షోస్ హెడ్, రైట్. ఇక్కడ ఏమొస్తానా, పాసిబుల్ అవుట్కమ్స్, వన్ కాయిన్ షోస్ హెడ్. సో ఒక కాయిన్లో మనకి హెడ్స్ ఉండాలి, అప్పుడు ఏమొస్తుంది, దట్ ఈస్ హెడ్ టైల్, తర్వాత టైల్ హెడ్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఒక కాయిన్లో హెడ్ చూపించాలి, అప్పుడు ఏమొస్తుంది మనకి, టైల్ హెడ్, రైట్. ఇక్కడ ఏమొస్తుంది, టైల్ హెడ్. దేర్ఫోర్ n ఆఫ్ ఎఫ్ అంతే, ఇక్కడ n ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2, రైట్. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ రెండు కామన్ ఎలిమెంట్స్ రాయండి. దేర్ఫోర్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, రెండింటిలో కామన్ వన్ ఎలిమెంట్స్. ఇలా ఏముంది, హెడ్ టైల్ ఉంది, ఇక్కడ హెడ్ టైల్ ఉంది, ఇది ఒక అవుట్కమ్. నెక్స్ట్ ఇక్కడ టైల్ హెడ్ ఉంది, ఇక్కడ టైల్ హెడ్, ఇది పాసిబుల్ అవుట్కమ్. దేర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, n ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మొత్తం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఏమనుకున్నాను, ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై n ఆఫ్ ఎఫ్. n ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత, 2, n of f ఎంత, 2, 2 divided by cancel అయిపోతే 1. Therefore the probability of e by f is equal to ఎంత, 1. సో దీంట్లో వచ్చేసి 7th లో ఫస్ట్ ప్రాబ్లం. Now let us see the second problem. చూద్దాం, నోట్ చేయండి. రైట్. నెక్స్ట్ వన్, దీంట్లో సెకండ్ వన్. ఇక్కడ ఏం ఇచ్చారు, సెకండ్ వన్ ఏం ఇచ్చారు, ఈయన ఏం లేదు చెప్తున్నారు, నో టైల్ అపియర్స్ అంటే ఒక టైల్ కూడా ఉండకూడదు. ఎఫ్లో ఏముండాలి, ఇక్కడ ఒక హెడ్ కూడా లేకుండా ఉండే అవుట్కమ్స్ అన్ని ఎఫ్లో రాయాలి. ఒక టైల్ కూడా కనిపించకూడదు, అంటే ఒక టైల్ కూడా ఉండకూడదు. ఇక్కడ ఏమన్నా కంప్లీట్లీ హెడ్స్ ఉంటే ఈవెంట్స్ అన్ని ఈలో రాసుకోవాలి, అవుట్కమ్స్ అన్ని, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, లెట్ ఈ ఇచ్చారు, లెట్ ఈ ఏమి ఇచ్చారు, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ నో టైల్ అపియర్స్, నో టైల్ అపియర్స్. ఈవెంట్ ఈలో ఏముండాలి, మీరు ఒక 2 కాయిన్స్ని టాస్ చేస్తే అంటే దాంట్లో ఒక టైల్ కూడా కనిపించకూడదు. ఇప్పుడు 2 కాయిన్స్ టాస్ చేస్తున్నారు, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి
2 కాయిన్స్ టాస్ చేసిన దాంట్లో ఒక టైల్ కూడా ఉండవు. సో అటువంటి ఏమొస్తాయి మనకి పాసిబుల్, ఒక టైల్ కూడా ఉండవు. దీంట్లో టైల్ ఉంది, దీంట్లో టైల్ ఉంది, దీంట్లో టైల్ ఉంది, దీంట్లో మాత్రం 2 హెడ్స్, అంటే దీంట్లో టైల్ లేదు కాబట్టి సో ఇది రాస్తాం 2 హెడ్స్. దట్ ఈస్ n ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. నెక్స్ట్ లెట్ ఎఫ్ ఏమి ఇచ్చారు, లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ నో హెడ్ అపియర్స్. ఈవెంట్ ఆఫ్ నో హెడ్ అపియర్స్ అంటే ఇక్కడ ఒక హెడ్ కూడా కనిపించకూడదు, రైట్. అక్కడ ఏమొస్తుంది, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక హెడ్ కూడా కనపడకూడదు. సో ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, దీంతో 1 హెడ్ ఉంది, దీంతో 1 హెడ్, ఇవి 3 అవుట్కమ్స్లో హెడ్స్ ఉన్నాయి. సో లాస్ట్ అవుట్కమ్లో మాత్రం పాసిబుల్ అవుట్కమ్లో హెడ్ లేదు కాబట్టి కంప్లీట్గా టైల్స్. దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, రైట్. రెండిట్లో కామన్ 1 ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ ఏం రాస్తారు ఇక్కడ, ఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, రెండిట్లో కామన్ 1 ఎలిమెంట్స్. ఇక్కడ దీంట్లో రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టైల్స్ లేవు. ఇక్కడ ఏ ఒక ఎలిమెంట్ లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎంప్టీ సెట్. ద ఎంప్టీ సెట్ ఈస్ డినోటెడ్ బై 5. therefore n of e intersection f is equal to number of elements. ఎంప్టీ సెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి, 0 ఉంటాయి లేదా, ఎంప్టీ సెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి, ఇక్కడ 0 ఉంటాయి. నౌ therefore probability of e by f is equal to ఏమన్నా ఫార్ములా n of e intersection f divided by n of f. n of e intersection f అంటే ఎంత వాల్యూ 0, n of f ఎంత 1. సో anyway 0 by anything 0. therefore the probability of e by f is equal to 0. now this is the solution for 7th లో second problem. 7th లో second problem. so దీంట్లో ఇక్కడ మనకి 7th problem completed. now let us see the 8th problem. right, next one the 8th problem. here the find probability of e by f. ఇక్కడ కూడా ఏం అనుకోమంటున్నారు, probability of e by f కనుక్కోమంటున్నారు, right. when a die is thrown 3 times అంటే మీరు ఒక డైస్ ని 3 టైమ్స్ థ్రోన్ చేసినట్లయితే, రైట్. వేర్ ఈవెంట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4 అపియర్స్ ఆన్ ద థర్డ్ టాస్ అండ్ ఎఫ్ ఏమి ఇచ్చారంటే మనకి 6 and 5 అపియర్స్ రెస్పెక్టివ్ ఆన్ ద ఫస్ట్ 2 టాసెస్, రైట్. ఇక్కడ ఏమనుకుంటున్నాను, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ కనుక్కుంటున్నాను, రైట్. వెన్ ఏ డైస్ ఈజ్ థ్రోన్ 3 టైమ్స్ అంటే మీరు ఒక డైస్ని 3 టైమ్స్ థ్రోన్ చేస్తే, ఒక డైస్ని 3 టైమ్స్ థ్రోన్ చేస్తే, రైట్. వీళ్ళు ఏమని రాయమంటున్నాడు, అపియర్స్ 4 అపియర్స్ ఆన్ ద థర్డ్ టాస్ అంటే మీరు థర్డ్ టైం మీరు ఎప్పుడైతే డైస్ని థ్రోన్ చేస్తారో అప్పుడు ఎంత పడాలా, 4 పడే పాసిబుల్ అవుట్కమ్స్, 4 పడే అవుట్కమ్స్ అన్నీ ఈవెంట్ ఈలో నోట్ చేసుకోమని చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ అన్నాను తర్వాత ఎఫ్లో ఏం చెప్తున్నారు మనకి, 6 and 5 అపియర్స్ రెస్పెక్టివ్లీ ఆన్ ఫస్ట్ 2 టాసెస్. ఈవెంట్ ఎఫ్లో ఏముండాలి, మీరు ఒక డైస్ని 3 టైమ్స్ థ్రోన్ చేస్తారు అంటే ఫస్ట్ ప్లేస్లో 6 పడాలా, ఫస్ట్ టైం థ్రోన్ చేసినప్పుడు 6 పడాలి, సెకండ్ టైం థ్రోన్ చేసినప్పుడు 5 పడాలి. సో థర్డ్ టైం టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని నెంబర్ పడవచ్చు అంటే మనకి ఫస్ట్ 2 ప్లేసెస్లో 6, 5 పడాలి. సో అలా వచ్చేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా ఈవెంట్ ఎఫ్లో రాయాలి. అయితే ఇక్కడ ఏమనుకోవాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ అన్నారు. సో మనకేం తెలుసు, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ అంటే probability of e by f is equal to n of e intersection f divided by n of f కావాలి. సో ఈ 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి, రైట్. చూడండి ఫస్ట్ ఇక్కడ శాంపుల్ స్పేస్ రాయండి. ఇక్కడ ఏమొస్తుంది, నో సొల్యూషన్. when a die is thrown, when a die is thrown 3 times, when a die is thrown 3 times, then the sample space is ఏమవుతుందంటే శాంపుల్ స్పేస్ ఒక డైస్ని 3 టైమ్స్ ఇక్కడ మనకి థ్రోన్ చేస్తారు, ఏమొస్తాయి ఇక్కడ మనకి 3 టైమ్స్, రైట్. చూడండి ఒక డైస్ని 3 టైమ్స్ ఇక్కడ థ్రోన్ చేస్తాం. ఒక డైస్ని ఇక్కడ ఫర్ సపోజ్ ఫస్ట్ టైం థ్రోన్ చేశా, ఎంత పడింది నాకు, ఫర్ సపోజ్ 1 పడింది అనుకోండి. ఫస్ట్ టైం థ్రోన్ చేస్తే ఎంత పడింది, 1 పడింది. నెక్స్ట్ అదే డైస్ని సెకండ్ టైం కూడా థ్రోన్ చేస్తున్నాం, అప్పుడు కూడా 1 పడవచ్చు. తర్వాత సో థర్డ్ టైం కూడా థ్రోన్ చేస్తా ఒక డైస్ని, సో థర్డ్ టైము థ్రోన్ చేస్తున్నాను, అప్పుడు ఏం పడచ్చు మనకి, సో అప్పుడు కూడా 1 పడచ్చు. సో ఇదొక పాసిబుల్ అవుట్కమ్.
నెక్స్ట్ ఇదంతా కలిపి ఒక అవుట్కమ్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ టైం మళ్ళీ ఇంకో పాసిబుల్ ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏమో 3 టైమ్స్ టాచ్ చేస్తాం. సో ఫస్ట్ టైం టాచ్ చేసినప్పుడు నాకు 1 పడచ్చు, సెకండ్ టైం టాచ్ చేసినప్పుడు 1 పడచ్చు, థర్డ్ టైం టాచ్ చేసినప్పుడు ఏం పడచ్చు, 2 అయినా పడచ్చు. రైట్, 1 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఫస్ట్ టైం టాచ్ చేసినప్పుడు 1, సెకండ్ టైం 1, థర్డ్ టైం కూడా 3 పడచ్చు. ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 1, థర్డ్ టైం 4 పడచ్చు. ఇంకా ఫస్ట్ టైం 1, సెకండ్ టైం ఏం పడచ్చు 1, తర్వాత 5 పడచ్చు. 1, 1, 6 ఇలా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్లేస్ ఏమొస్తుంది, తర్వాత ఇక్కడ 1, 1 రాసి ఇక్కడ నెక్స్ట్ 1 to 1, 1 to 2 అలా రావచ్చు. లేదా ఫస్ట్ 1 పడి తర్వాత 2 పడి మళ్ళీ 1 పడచ్చు, 1 పడి 2 పడి మళ్ళీ 2 పడచ్చు, 1 పడి 2 పడి మళ్ళీ 3 పడచ్చు, 1 పడి 2 పడి మళ్ళీ 4 పడచ్చు, 1 పడి 2 పడి మళ్ళీ 5 పడచ్చు, 1 పడి 2 పడి మళ్ళీ 6 పడచ్చు. అలా మనకి ఎన్ని వస్తాయి అవుట్కమ్స్, సో చాలా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, అండ్ సో ఆన్. రైట్, చూడండి, అండ్ సో ఆన్. ఇక్కడ ఏం వస్తాం మనకి, దట్ ఈస్ ఫర్ సపోజ్ ఫస్ట్ ప్లేస్లో 6 పడి సెకండ్ ప్లేస్లో 5, ఇక్కడ లాస్ట్ వరకు రాసుకుని పోతే ఏమన్నా వస్తాయి, 6, 5, 1, 6, 5, 2, రైట్, 6, 5, 3, 6, 5, 4 అండ్ 6, 5, 5, 6, 5, 6 అంటే ఫస్ట్ టాస్లో 6 పడి సెకండ్ టాస్లో 5 పడి మళ్ళీ థర్డ్ టాస్లో కూడా 6 పడచ్చు. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, 6, 6, 1, ఫస్ట్ 2 టాస్లో 6 పడి థర్డ్ ప్లేస్లో ఏమైనా పడచ్చు, 6, 6, 3, 6, 6, 4, 6, 6, 5 లేదా 3, 6 పడచ్చు. ఇవన్నీ కూడా పాసిబుల్ అవుట్కమ్స్. సో వీటిలో ఇవన్నీ ఇక్కడ మనకి పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. రైట్, మొత్తం ఎన్ ఆఫ్ ఎస్ అంతే ఇక్కడ. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం చేస్తున్నాం, డై ఈజ్ థ్రోన్ 3 టైమ్స్. ఒక డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. అలా ఎన్నిసార్లు థ్రోన్ చేస్తున్నాం, 3 టైమ్స్, కాబట్టి 6 క్యూబ్. సో 6 క్యూబ్ అంటే 2, 1, 6. సో అంతే ఇక్కడ మనకి 2, 1, 6. రైట్, నెక్స్ట్ లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, రైట్, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్, ఏమి ఇచ్చారు మనకి, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ 4 appears, ఈవెంట్ ఆఫ్ 4 appears on the third task, 4 appears on the third task. సో ఇక్కడ ఈలు ఏముండాలి మనకి, థర్డ్ టాస్క్లో 4 పడాలి. ఫస్ట్ 2 ప్లేసెస్లో ఏమైనా పడచ్చు, ఫస్ట్ 2 ప్లేసెస్లో ఏమైనా ఉండొచ్చు, కానీ కంపల్సరీ థర్డ్ ప్లేస్లో ఏముండాలి, 4 ఉండాలి. సో అలా వచ్చే అవుట్కమ్స్ అని రాయాలి. నువ్వు దీంట్లో ఈలు ఏమొస్తాయి, రైట్, ఇక్కడ ఏమన్నా ఫస్ట్ 2 ప్లేసెస్లో ఏ నెంబర్ అయినా పడవచ్చు. సో థర్డ్ ప్లేస్లో మాత్రం కంపల్సరీ 4 ఉండే అవుట్కమ్స్ మాత్రం రాయాలి. ఫస్ట్ 2 ప్లేస్లో ఏముంది, ఇక్కడ 1, ఇక్కడ 1, తర్వాత 4. సో 1, 1, 4. నెక్స్ట్ 1, 1, 4 తర్వాత నెక్స్ట్ 1, 2, 4 ఉండొచ్చు, 1, 2, 4 ఉండొచ్చు, లేదా 1, 3, 4 ఉండొచ్చు, 1, 4, 4 ఉండొచ్చు, 1, 5, 4 అంటే కంప్లీట్గా థర్డ్ ప్లేస్లో 4s ఉండాలి. తర్వాత 1, 6, 4 ఉండొచ్చు. ఇక్కడేమో 1తోనే ఇక్కడ 6 వచ్చాయి. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏం రాస్తాం, నెక్స్ట్ 2 రాస్తాం, 2, 1, 3, సార్ 2, 1, 4, 2, 2, 4, 2, 3, 4, 2, 4, 4, 2, 5, 4 అలా మనకి సో మెనీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, అండ్ సో ఆన్, ఇక్కడ సేమ్ అండ్ సో ఆన్. రైట్, ఇదే వస్తుంది ఇక్కడ థర్డ్ ప్లేస్లో 6తో రాస్తే 6, 5, 4 ఒకటి, తర్వాత 6, 6, 4 ఒకటి, సేమ్ థర్డ్ ప్లేస్లో 4 ఉండేటువంటి అవుట్కమ్స్. సో దీని యొక్క నెంబర్తో మనకి నో నీడ్ కాబట్టి సో అవసరం లేదు, ఎన్ ఆఫ్ ఈతో మనకి నో నీడ్. రైట్, నెక్స్ట్ లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ ఏం ఇచ్చారు మనకి, ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఈవెంట్ ఆఫ్ 6 and 5 appears on first 2 tasks. Appears on first 2 tasks. Right, ఇక్కడ ఫస్ట్ 2 tasksలో 6, 5 ఉండాలి. ఫస్ట్ 2 tasksలో 6, 5 ఉండాలి. సో థర్డ్ టాస్క్లో ఏమైనా ఉండొచ్చు. సో అలా ఏమొస్తాయి, ఎప్పులో ఫస్ట్ 2 tasksలో 6, 5 ఉండాలి. సో ఇవన్నీ వస్తాయా, రైట్, రేపు ఫస్ట్ 2 tasksలో 6, 5, 6 తర్వాత సెకండ్ 5 తర్వాత 1 థర్డ్ ప్లేస్లో ఏమైనా వచ్చాయి. ఫస్ట్ 2 ప్లేసెస్లో మాత్రం కంపల్సరీ 6, 5 ఉండాలి.
ఇప్పుడు వస్తుంది 653 654 తర్వాత 655 656. సో ఫస్ట్ 2 ప్లేసెస్లో 6 5 ఉండే అవుట్కమ్స్ ఇవి. దేర్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎన్ ఆఫ్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత 1 2 3 4 5 6 మొత్తం ఎంత వస్తుంది ఎన్ ఆఫ్ ఎఫ్ ఇక్కడ 6. రైట్. నెక్స్ట్ వన్ ఎన్ ఆఫ్ ఎఫ్ అంతే ఇక్కడ మనకి 6. ఎన్ ఆఫ్ ఎఫ్ అంతే ఇక్కడ వాల్యూ 6. రైట్. రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్. రైట్. నౌ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఈలో ఎఫ్లో. ఈలో ఏముంటాయి, థర్డ్ టాస్లో 4 ఉండే అవుట్కమ్స్ అన్నీ ఈలో ఉంటాయి. నెక్స్ట్ ఎఫ్లో ఏముంటాయి, ఫస్ట్ 2 ప్లేసెస్లో 6 5 ఉండే అవుట్కమ్స్ ఉంటాయి. సో రెండిట్లో కామన్ ఉండే అవుట్కమ్ ఏమొస్తుంది, ఓన్లీ 6 5 4 మాత్రమే వస్తుంది. రైట్. ఓన్లీ ఒక అవుట్కమ్ మాత్రమే ఉంటుంది, 6 5 4. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత, ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ నౌ ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ తెలుసు, ఎన్ ఆఫ్ ఎఫ్ తెలుసు. నౌ లెట్ us find probability of E by F. Probability of E by F is equal to ఏమన్నా ఫార్ములా, n of E intersection F divided by n of F. n of intersection F in the value 1, n of F and ఇక్కడ 6. That is probability of E divided by F is equal to 1 by 6. Now this is the solution for 8th problem. Now let us see the 9th problem.